వెల్కమ్ టు నా టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రవరంలో ఈ నెల 8వ తేదీన శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ప్రతిపాడు సిహెచ్సిలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ సౌమ్య మైఖేల్. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ. కాకినాడ స్కీముల ముసుగులో స్కాములు చేస్తూ నాయకులు తమ జోబులు నింపుకుంటున్నారని, జగన్ పాలనలో ప్రతి ఒప్పందంలోనూ పారదర్శకత కనిపిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకత లోపించి దోపిడీ మోసం కనిపిస్తున్నాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా రాజధాని నిర్మాణాల్లో అంచనాలు ఊహించినంత విధంగా పెంచి ప్రజాధనాన్ని దోచుకోవడం చూస్తున్నామని అన్నారు. తాజాగా లంచాలు తీసుకుంటూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజలకు చంద్రబాబు షాక్ ఇచ్చారని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు తిట్ట అని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇప్పటికే గ్రహించారని పేర్కొన్నారు. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న ఈ కాలంలో ప్రతి విషయంలోని ఏ ప్రజలకు న్యాయం చేయకపోగా స్కీముల పేరిట వీళ్ళు స్కాములే చేస్తున్నారు. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించిన ఈ కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఏంటి? ఏ విషయంలో చూసినా ఇసుక మాఫియా చూసినా, ఎక్కడ చూసినా స్కీములు లేకుండా స్కాములే ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో ఉన్నదానికంటే అంచనాలు మించి అవినీతి ఎంత జరుగుతుందో అక్కడ చూస్తున్నాం. ఏ విషయంలో చూసినా పారదర్శకత అన్నది ఎక్కడా కనబడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి విషయంలో పారదర్శకత కనబడేది. తాజాగా విద్యుత్ కొనుగోలు విషయంలో వీళ్ళు చేసిన అన్యాయం గురించి చెప్పే ముందు, జగన్ గారి ప్రభుత్వంలో వీళ్ళు ఎన్నో విమర్శలు అప్పుడు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు జగన్ గారు సెకీతో ఒప్పందం చేసుకుని ₹2.49 విద్యుత్ కొనుగోలు చేసి 30 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా 7 గంటల పాటు రైతులకి పగటిపూటే విద్యుత్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని సెకీతో ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఒప్పందం చేసుకుంటే దాన్ని తప్పుబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యాక్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుని ₹4.60 ఇది యూనిట్ కొంటున్నారు. అంటే దీని ద్వారా వీళ్ళు చేసే స్కామ్ ఎంత? దీని ద్వారా వీళ్ళు చేసే అవినీతి ఎంత? అవినీతిని ప్రోత్సహిస్తూ ఒకరికొకరు లంచాలు పెట్టుకుంటూ వీళ్ళే భారీగా వీళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడులో తప్పుపట్టిన ఈ కూటమి ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని మాటలు మాట్లాడారు, తప్పుపట్టారు. మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపెట్టారు. వీళ్ళు చేసిన దానివల్ల ఇప్పుడు పోలిస్తే 400 మెగావాట్ల యూనిట్ అంటే ఏడాదికి 210 కోట్లు అక్కడ అన్యాయంగా, అక్రమంగా వీళ్ళు కట్టబెడుతున్నారు. అందులో వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారు. అంటే ఇది 25 సంవత్సరాలు పోల్చుకుంటే దీనికి అంతా 11,000 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్. ఇది స్కీములు లేకపోగా ఇలాంటి స్కాములు చేస్తూ ఈ ప్రజల్ని ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల రుణభారాన్ని ప్రజల నెత్తి మీద విద్యుత్ రుణభారాన్ని ఇప్పుడు పెట్టారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా మళ్ళీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారబోతోంది. రాష్ట్ర ప్రజలకి ఇది భారమే కాకుండా ఖజానాకి కూడా చాలా భారం. ఇదంతా ఏ ఒక స్కీమ్ అన్నది తీసుకుని ఏది పెట్టినా వీళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు ఎంత వీళ్ళు తినగలుగుతారు, ఇదే చేస్తున్నారు. కానీ ప్రజల గురించి మంచిగా చూసేవాళ్ళు ఎక్కడా కనబడట్లేదు. ₹2.49 తప్పుపట్టిన ఈ నాయకులు ఈ రోజు ₹4.60 వీళ్ళు యూనిట్ కొంటున్నారంటే ఎంత స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇది ప్రజలు గమనించాలి. ఇది గమనించి ఇదంతా కూడా వీళ్ళు చేసే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వీళ్ళు చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూనే ఉంటాం. ప్రజలకి కొన్ని తెలియకుండా ఉన్నాయి. ఇదన్నీ తెలియదలసిన బాధ్యత మేము తీసుకుని వీళ్ళు చేసి
పనులన్నీ ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటామని మరొకసారి చెప్తూ ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా ఉండాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈ నెల 8వ తేదీన నూతనంగా నిర్మించిన రామకోవెలలో ప్రతిష్ఠించనున్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నూతన ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో గణపతి పూజతో ప్రారంభమైనదని వేద పండితులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు గణపతి పూజ, రక్షాబంధన్, ప్రతిష్ఠ సంకల్పం, యాగశాల ప్రవేశం, హోమం, వాస్తు పూజ, నవగ్రహ ఆరాధనతో పాటు 3 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. 8వ తేదీ గురువారం ఉదయం 6:54 శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠింపబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆచమనం చేసిన చెంబు కాకుండా ఇంకో చెంబు పెట్టుకున్నారు కదా, అందులో కొంచెం ఒక పువ్వు 2 అక్షతలు వేసుకోండి. ఆడవారు ముందు ఆ చెంబు మీద చెంపేయండి. వారి ఇంకో పుష్పం తీసుకోండి. యజ్ఞోపవితార్థం పుష్పం సమర్పయామి. ఆ పువ్వులు అలా వేసేసి గణపతి దగ్గర ఆద్య కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్య నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారన్నారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, బుగద శ్రీనివాస్ మజ్జిగ చలవేంద్రానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్ కి గురికాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార ఏర్పాటు చేస్తామన్నారు. నేను సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌమ్య మైఖేల్, పీడియాట్రిషియన్. మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి 300 నుంచి 400 ఓపీ వస్తూ ఉంటుంది. మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు, మన ఈ చుట్టుపక్కలంతా కూడా ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భిణీలకు ప్రత్యేకంగా బటర్ మిల్క్ అని, అలాగే బిస్కెట్స్, బ్రెడ్,
తర్వాత ఫుడ్ ప్యాకెట్స్, ఇలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవా దానితో సర్వీస్ మైండెడ్నెస్ తోటి ఇవ్వటం జరుగుతుంది. మరి దాన్ని చూసి ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారం ఒక్కొక్క డోనర్ కూడా ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు, అలాగే వస్తున్నారు కూడా. దాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ మన సిహెచ్సికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. అలాగే మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ లేవు, కానీ మన సిహెచ్సి ప్రతిపాడులో అన్ని స్పెషాలిటీస్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్, అంటే కంటికి చూడటానికి డాక్టర్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, అలాగే ఆర్థోపెడిషియన్, ఈఎన్టీ డాక్టర్ గారు, అనస్థెటిస్ట్, ఆఫ్థల్మాలజిస్ట్ అందరూ ఉండటం వల్ల మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి హాస్పిటల్లో. అలాగే మన ఎమ్మెల్యే గారు వరపుల రాజా గారు ఫ్యాన్స్ మనకి రీసెంట్గా ఒక వాటర్ కూలర్ కూడా మనకి గిఫ్ట్ చేయటం అయింది. మరి ఇలాగ ఎవరో ఒకరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చినట్టయితే హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజలకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అట్లాగే మరి వివేకానంద ట్రస్ట్ వారు ఆపకుండా మరి సమ్మర్ అంతా కూడా ఎంతో ఎండగా ఉంది, దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు, రాగానే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా మరి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు కొనసాగించడం బట్టి మా హాస్పిటల్ తరఫున, సిబ్బంది తరఫున అందరం కూడా చాలా థ్యాంక్ యూ. మరి ఇంకా డోనర్స్ ముందుకు రావాలని, మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక మైత్రి రెసిడెన్సీ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు వాసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన బీసీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీలో కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకుందని మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక మైత్రి రెసిడెన్సీ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు వాసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంచే బీసీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని, ఇదొక పెద్ద కుంభకోణం అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఒక కుట్టు మిషన్ ఖరీదు 5,000 చూసుకున్నా, ట్రైనింగ్ కి 3,000 చూసుకున్నా మొత్తం 1,00,000 మందికి 80 కోట్ల రూపాయలు అవుతాయని, మిగిలిన సొమ్ము అవినీతి కుంభకోణానికి పక్కాగా ప్లాన్ చేసుకుని ఈ స్కీమ్ పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ స్కీమ్ ద్వారా 258 విడుదలయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి జమీల్, సిగడం వెంకటేశ్వరరావు, ఈగల అప్పారావు, గొల్లు దివాణం, నరాల శ్రీనివాస్, సరణం శ్రీను, శంకర రాంబాబు, గొల్లు రమణ మరియు వైసీపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదివిస్తారు. ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి నెల బ్యాంకులో 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికమైనటువంటి పురోగతి సాధిస్తాను, ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి ఈ 4 దఫాలు 5 దఫాలు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా బీసీలకి ఆయన చేసినప్పుడు ఏమీ లేదు. కులావృత్తి ప్రకారంగా రాష్ట్రంలో రజకులు కానీ, నాయబ్రాహ్మణులు కానీ, వ్యవసాయ కుటుంబం చేసుకునేటువంటి రైతు సోదరులు కానీ బీసీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు వృత్తిరీత్యా ఆయా పనిముట్టు కొనుక్కుంటే కానీ ఆ వ్యవసాయ పనులు కానీ, వాళ్ళకు ఉండేటువంటి వృత్తి పనులు కానీ సాగని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి వాగ్దానం చేసేటువంటి ఇవన్నీ కూడా అవసరాన్ని కూడా తీరకపోతే ఉండేటువంటి ప్రజలందరూ కూడా దళారుల మధ్యకి వెళ్ళిపోయి ఎక్కువ వడ్డీలు తెచ్చి వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని కూడా ఆ వడ్డీల రూపంగా వాళ్ళు జమ చేయవలసిన పరిస్థితి వచ్చి ఆర్థికంగా దివాళా తీరే పరిస్థితి బీసీ కులాల్లో చాలా జరిగి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా పెన్షన్ ఇచ్చే విధానం 3,000 గతంలో మా నాయకులు ఇచ్చాడు 3,000 1,000 రూపాయలు ఇచ్చి 4,000 ఇచ్చారు తప్ప ఒక్క కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు అనేది 100 కూడా యథార్థం. ఈ ప్రజల్లో ప్రతి ఒక్కరి నోటిలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆర్థికమైనటువంటి స్థాయిలో దిగువ ఉన్న ప్రజలందరూ కూడా జగన్ చాలా చేశాడు, ఈ వస్తే ఇంకా చేస్తాడేమో ఆశపడి ఓట్లేసి నెగ్గించేది. కానీ అందరూ కూడా ఇవాళ అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేము రూపాయలు ఏదో చేయూత పథకం కానీ, అమ్మఒడి కానీ, పౌరులు కానీ, వసతి దీవెన కానీ, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి విషయంలో కానీ చాలా పురోగతి సాధించాం, చాలా తప్పు చేసేమే అనేటువంటి భావం ఈరోజు ప్రతి ఒక్కరు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మహిళలకు, బీసీ మహిళలకు ముఖ్యంగా కుట్టు
కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం రేపు జరగబోతుంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 257 కోట్లు విడుదల చేసింది. దేనికంటే ఈ 257 కోట్లు 1,02,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 1,02,000 మందికి ఒక మనిషికి 3,000 చొప్పున నెలకి ట్రైనింగ్ ఇచ్చి ఒక కుట్టు మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పథకం పెట్టారు రేపు. కానీ 257 కోట్లు 1,00,000 మందికి ఒక మిషన్ ఒక 5,000 చొప్పున కొన్నా 3,000 ట్రైనింగ్ ఇచ్చినా 80 కోట్లు కూడా అవ్వట్లేదు. మిగతా 1,170 కోట్లు కూడా ఇక్కడ కుంభకోణం చేయడానికి ఈ పథకం పెట్టారు. అందుకని బీసీని ఉద్ధరించడానికి కాదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే పూటకి 4 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి ఒక బ్యాచ్కి. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఉదయం 3 గంటలు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 3 గంటలు ఒక బ్యాచ్కి ఇచ్చారు. అంటే ఇదంతా పక్కాగా ముందే ప్లాన్ చేసుకున్నారు, ఇందులో దోచేయాలా. దీన్ని ఖండిస్తూ ముఖ్యంగా ఈ కుంభకోణం మీద పోరాటం చేస్తాం తెలియచేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీసీ సోదరుడు కూడా దీని మీద ధర్నాలు కూడా ఉద్యమాలు బీసీ సోదరులకి ఆంధ్రప్రదేశ్లో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా సుమారుగా 129 బీసీ కులాలు ఉంటే దాంట్లో సుమారుగా 56 కార్పొరేషన్లు, అంటే బీసీ కులంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో బీసీ వర్గానికి న్యాయం జరగాలని బీసీ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ సోదరులకు కానీ బీసీ మహిళలకు కానీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము బీసీల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పథకంలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మన గతంలో అనేక పథకాలు చేయడం జరిగింది. బీసీ నుంచి కానీ, ఎస్సీ నుంచి కానీ, ఓసీ నుంచి కానీ, కాంగ్రెస్ అవ్వచ్చు, లేకపోతే చేయూత అవ్వచ్చు, ఆశ అవ్వచ్చు, డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులో డైరెక్ట్ మనం అకౌంట్ వేయడం జరిగింది. ఇన్ని పథకాలు మనం చేసినప్పుడు కూడా రూపాయి అవినీతి టీడీపీ గవర్నమెంట్ మనది ఎప్పుడు కూడా చూడలేదు, సరిపోలేదు. ఏంటి మనం డైరెక్ట్గా ఎంత చేసాము కూడా ప్రతి గ్రామ సచివాలయంలో బోర్డు ఎట్టి మనం ఎంత చేసాం, మన జనాలకు ఎంత చేయం అని చెప్పడానికి మనం ధైర్యంగా మనం 5 సంవత్సరాలు చెప్పడానికి సరిపోయాం. ఈ రోజున ఒక పథకం సంవత్సరం నుంచి ఈరోజు ఒక పథకం, ఈ ఒక పథకం స్టార్టింగ్లోనే ఒక సుమారు 165 కోట్ల వరకు సహాయం చేయాలంటే సుమారుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఉన్న తేడా ఈ విధంగా జరుగుతుంది. అలాగే ఈ సచివాలయ వ్యవస్థ మొత్తం నీరుగార్చారు, మొత్తం వ్యవస్థ అంతా నాశనం చేశారు. మొత్తం ఇదే కాదు, మొత్తం సుమారుగా అనేక పథకాలన్నీ కూడా నీరుగారిపోయారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కారు. అంటే వీళ్ళు ఏంటంటే మాయ మాటలు కొరకు నాటకాలు. వాల్యూ 4,300 రూపాయలని, దీనికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం 3,000 రూపాయలని నిర్ధారించడానికి వీళ్ళకు ఒక పన్నాగం పని ఈ విధంగా చేస్తున్నారని, ఆ విధంగా చూస్తే 7,300 రూపాయలని ఒక ట్రైనర్కి మిషన్కి కలిపి అవుతుందని, 1,00,000 మందికి 73 కోట్ల రూపాయలు అయితే సుమారుగా 2,45,240 కోట్లలో ఈ అమౌంట్ తీస్తే మిగతా అమౌంట్ అంతా ఏమవుతుందని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పెద్దలు ఎంతగానో బీసీలకు న్యాయం చేశామని, బీసీలు పక్షపాత ప్రభుత్వం అని అవాకులు చవాకులు చెప్తున్నటువంటి ఈ కూటమి పెద్దలు మరి బీసీలకు ఏం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 11 నెలల కాలంలో మీరు బీసీలకి వరగేసింది ఏమిటి? గత మా ప్రభుత్వంలో బీసీలకి మేము అన్ని కులాలకి 56 కార్పొరేషన్లు పెట్టి అన్ని. తిరుపతి జిల్లా కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మతాలి సర్వోత్తమరెడ్డి తన బాధ్యతల నుంచి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ యథావిధిగా బాధ్యతలను కొనసాగిస్తూ రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు మద్దాలి సర్వోత్తమరెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రకటించారు. కోట పట్టణంలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డితో పాటు గండవ
రామారావు సుష్మారెడ్డి సాల్వాలు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్వోత్తమరెడ్డితో తనకు ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కానీ పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా సర్వోత్తమరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని ఎమ్మెల్యే చెప్పారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో పార్టీకి రాజీనామా చేయడం సబబు కాదని సర్ది చెప్పడంతో సర్వోత్తమరెడ్డి తిరిగి ఆ బాధ్యతలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే గోరంత విషయాన్ని కొండంత చేసిన తమ పార్టీలో ఉన్న నాయకులపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తను సర్వోత్తమరెడ్డి ఇంటి నుంచి రాజకీయం చేశానని, తనకు మంచి ఆప్తుడని, అలాంటి మంచి ఆప్తుడని వదులుకోలేనని చెప్పారు. అలాగే తనకు సర్వోత్తమరెడ్డికి మధ్య చిచ్చులు పెట్టి విడదీయాలని చూసినా వీలు కాదని, తన ప్రాణం ఉన్నంత వరకు సర్వోత్తమ సన్నిహితం కొనసాగిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటి వరకు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఇకపై కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డి, పాలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆప్తుడు, నా శ్రేయోభిలాషి, నేను అభిమానించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి రావడం. నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండాను, నాయకులకి కార్యకర్తలకి అందరికీ దూరంగా ఉండాను. కానీ ఈరోజు నాకు ఏం మనసులో లేవు. ఆయన వచ్చాడు, ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్. ఇది ముందు కూడా చెప్పుకున్నా నేను చాలాసార్లు. నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా, నడవకపోతే ఇంట్లో ఉంటా. వేరే ఎక్కడ నడవను, వేరే ఎవరితో కనిపోను, వేరే ఎవరితో రాజకీయం చేయను. చేస్తే ఆయనతో చేస్తా. ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, నాకు ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటే బాధ, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలా. ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు నా మిత్రులందరినీ వదిలేసా, మిమ్మల్ని అందరినీ వదిలేసా. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మేము మీకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా పెద్దలైనా మన దశన్న అయితే ఏమి, మన భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి, మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, జలీల్ అయితే ఏమి, మా కోటారెడ్డి గారు అయితే ఏమి, అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి, అదేవిధంగా మధు యాదవ్, మస్తాన్ భాష, ఇట ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి ఇక్కడి నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చెప్పాను, ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు కల్పిమని ఆ రోజే అడిగాను నేను. అది పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ, నేను ఎప్పుడైనా సరే నా పైన ఎమ్మెల్యే గారితో అది లేని రోజు నేను రాజకీయాల్లో ఉండను. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను ఆ మాట. నేను వేరే పార్టీలో పోతానని, నేనేదో మారిపోతానని ఏదేదో ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నీ నమ్మొద్దు. మా మధ్యలో ఒకటేరా, నా మిత్రులైతే ఏమి, మా ఎమ్మెల్యే గారితో ఒకటేరా కొన్ని అభిప్రాయ భేదాలై, అంతేగాని ఏ విధమైన మా మధ్యలో ఏ విధమైన లేవు. ఏదో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడారు, అవన్నీ పట్టించుకోబాకండి. ఇక్కడి నుంచి మేమందరం కలిసి పనిచేస్తూ ఎమ్మెల్యే గారి వెంట మేము ముందుకు పోతామని తెలియజేస్తూ, ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టిన నేనైతే యాక్చువల్గా అయితే చెప్పాలా, నేను మీకు ఇచ్చిన దీంట్లో రాజీనామా ప్రసక్తి రాలేదు. అయినా చెప్తున్నాను, నేను రాజీనామాను ఉపసంహరించుకుంటాను. నేను యాక్చువల్గా ఆ రోజు చెప్పింది నా బాధ్యతల్ని తప్పుకున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ బాధ్యతలు తీసుకుంటా, ఎమ్మెల్యే గారితో నడుస్తా. నాకు సర్వోత్తమరెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్లో నా వాట్సాప్లో నేను కూడా లేనప్పుడు, నేను నిజంగా మీరు నమ్మతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి అంకయ్య వచ్చి, అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తమరెడ్డి రాజీనామా ఇచ్చాడు అని చెప్పి. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తమరెడ్డి అంటానే ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కాల, ఇంకా మాట్లాడలేను, గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను వెంగయ్యకి పిలిచేయంగా ఫోన్ చేసి సర్వోత్తమరెడ్డికి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది. అంతకుముందే నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తమరెడ్డి. మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను. ఇంట్లో
లేరని చెప్పారు. ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తమ రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఇంకేంటి ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు, కార్యకర్త తెలుగుదేశం. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కోట పట్టణంలోని మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకటకృష్ణారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటకృష్ణారెడ్డి అలియాస్ బాబురెడ్డి మోటార్ బైక్ పై కొక్కుపాడుకు వెళుతూ ఉండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబురెడ్డికి కాలు భాగం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఇదిలా ఉండగా కొక్కుపాడు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని, ఆర్టీసీ బస్సు అతివేగం నిర్లక్ష్యంతోనే నడుపుతున్న కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రవరంలో ఈ నెల 8వ తేదీన శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ప్రతిపాడు సిహెచ్సిలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ సౌమ్య మైఖేల్. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.